మంగళవారం రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు. మంగళవారం రోజు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయడం వల్ల మనకి దరిద్రం పడుతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరికి కూడా ఉప్పు, పాలు, పెరుగు, ఊరగాయలు ఎవరికి దానంగా కూడా ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇవి లక్ష్మి స్థానాలు. ఇవి ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. మంగళవారం పొరపాటున కూడా గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కదిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం అటువంటి పనులు చేయకూడదు. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉన్న బూజులు దులపడం అటువంటి పనులు కూడా చేయకూడదు. మీ పూజ మందిరాన్ని కూడా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్ చేయకూడదు. పూజ మందిరం, పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శనివారం రోజు శుభ్రం చేసుకోవాలి. మంగళవారం పొరపాటున కూడా తలంటూ స్నానం చేయకూడదు. మంగళవారం తులసి ఆకులను కోయకూడదు. మంగళవారం నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం, నూతన వస్త్రాలను ధరించడం అటువంటి పనులు కూడా చేయకూడదు. మంగళవారం పొరపాటున కూడా ఎవ్వరికీ డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి రాదు అని మన పండితులు చెబుతున్నారు. అలానే మంగళవారం ప్రయాణాలకు అనువు కాదని, అలా కాదని ప్రయాణం చేస్తే ఆ పని విజయవంతం కాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. జాతకంలో కుజదోషం ఉన్నవారు, కాలసర్పదోషం ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకూడదు. అలానే మంగళవారం పొరపాటున కూడా నూనెను కొనుగోలు చేయకూడదు. అలానే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. మనలో చాలా మంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటారు. అలా ఒక్క పూట ఉపవాసం ఉండి భోజనం చేసే సమయంలో ఉప్పుని ఆహారంలో వినియోగించకూడదు. అలానే మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇలా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనో గొడవ పడకూడదు. అలానే చెడు మాటలు మాట్లాడకూడదు. మంగళవారం రోజు పొరపాటున కూడా కత్తెర, సూది, ఇనుప సామాన్లు ఏవి కూడా కొనుగోలు చేయకూడదు. అలానే ఈ రోజు నూతన వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు చేయడం వల్ల మీకు జీవితంలో ఆర్థిక, ఆరోగ్య నష్టాలు కలుగుతాయి.